విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. బడికి వెళ్లాల్సిన దారులన్నీ మట్టి కుప్పలు, విరిగిన చెట్లు దర్శనమిచ్చాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల కాదు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలలోనే కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న వైనం. ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటాం, కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 4 అక్షరాలు నేర్చుకుందామని బడికి వెళ్లిన పిల్లలకు మార్గమే లేకుండా చేశారు. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న బడికి వచ్చిన పిల్లలకు విరిగిన చెట్లు, ఎక్కడ పడితే అక్కడ తవ్విన గోతులు, మట్టి కుప్పలు, చెత్తా చెదారమే దర్శనమిచ్చాయి. ఇది మేము చదువుకున్న బడినా అని విద్యార్థులు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొన్నది. నా పేరు పద్మావతి, ఎర్రమంజిల్ గవర్నమెంట్ స్కూల్ జీపీఎస్ లో చదువుతున్నాను. ఇక్కడ మట్టి కుప్పలు అవన్నీ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు రావడానికి లేకున్నట్టు చేస్తున్నారు. ఇక్కడ చాలా దూరం నుంచి రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. నడవడానికి కూడా కాళ్ళ నొప్పులు అవి ఇలాగా మాకు నొప్పులు కూడా వస్తున్నాయి. బుక్స్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. బుక్ తీసుకురావడానికి బ్యాగ్ కూడా చాలా బరువు అవుతుంది మాకు. అందువల్ల మాకు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇటు మొత్తం మట్టి కుప్పలు రావడానికి కూడా లేకున్నట్టు మొత్తం మూసేసినారు. మేము వస్తుంటేనేమో తిడుతున్నారు, రావద్దు ఇటు వెళ్ళిపోండి అని తిడుతున్నారు. అందువల్ల మేము రాలేకపోతున్నాం. నిమ్స్ హాస్పిటల్ విస్తరణలో భాగంగా నిర్మించే కొత్త భవనాల కోసం పాఠశాలకు చెందిన ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇక్కడి పాఠశాలను బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలోకి తరలించాలని నిర్ణయించారు. అయితే నూతన భవన నిర్మాణం చేపట్టకుండానే ఉన్నపళంగా సదరు కాంట్రాక్టర్ ప్రస్తుతం ఉన్న స్కూలుకు వెళ్లే మార్గాలన్నీ మూసేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ క్లాస్ రూమ్స్ ముట్టుకోకుండా పాఠశాల ఆవరణలోని చెట్లు కొట్టేసి గోతులు తవ్వారు. ప్లే గ్రౌండ్ లోని క్రీడా సామగ్రిని తొలగించి చెత్త కుప్పలు పోశారు. సుమారు 600 మంది విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ మొత్తం ల్యాండ్ మొత్తం నిమ్స్కి ఇచ్చేశారు. ఆ నిమ్స్కి ఇచ్చేసేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అయితే దీని లోపల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఇగ్నోర్ చేశారు. ఆ గవర్నమెంట్ స్కూల్ని ఇక్కడే కాకుండా పంజగుట్ట కాలనీలో కూడా ఒక స్కూల్ ఉండేది, దాన్ని కూడా పడగొట్టేసేసి ఇక్కడ సినిమా హాల్ కట్టారు లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడేమో ఇక్కడిది పగలగొడతామంటే మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చాము. ఈ స్కూల్ బిల్డింగ్ అంటే వాళ్ళ దృష్టిలో ఇది ఒక్క బిల్డింగ్ అనుకుంటున్నారు. మొత్తం ప్రిమిసెస్ అంతా కూడా స్కూల్ ప్రిమిసెస్ కిందకి వస్తుంది. స్కూల్ మెయిన్ గేట్ మూసిపారేశారు. దే హ్యావ్ నో రైట్ టు టచ్ అవర్ స్కూల్ గేట్. దట్ స్కూల్ గేట్ వాజ్ రిమూవ్డ్ అండ్ దే హ్యావ్ మొత్తం అంతా తవ్విపారేసి 5 తోవలు ఉన్నాయి రావాల్సినవి. మొత్తం పూర్ స్టూడెంట్స్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ slums and they are all very deprived classes and such people cannot approach. Their priority is only to dismantle the school but not the construction of the alternative building. అది ఇంపార్టెంట్. విద్యాభివృద్ధి లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఓవైపు బడిబాట చేపడుతుంటే మరోవైపు నగరం నడిబొడ్డున బడికి బాట లేకుండా చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కూలు మాకు అంటే చాలా గట్టిగా మా అసోసియేషన్ కానీ సీనియర్స్ కానీ అందరూ కూడా అందరూ ఒక దగ్గర మేమంతా కలిసి ఈ స్కూల్ని ఎట్లా పోగొట్టుకోకూడదు. ఇంకో దగ్గర అయితే మేము మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమైందంటే కోర్టులో కూడా అదే చెప్పారు, ఈ స్కూల్ తీయడానికి వెళ్ళేది చుట్టుపక్కల ఎక్కడో చోట ఇంకొక స్కూల్ కట్టిన తర్వాతనే ఇది కూలగొట్టాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడైతే జరుగుతుంది. కానీ వీళ్ళు ఏదో విధంగా స్టూడెంట్స్ అందరినీ రానియకుండా చేయడానికి అన్ని జాగాల మొత్తం అన్ని బస్తీల ఇక్కడ 5 రూట్లు ఉండే అవన్నీ కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు ఒకటి నిమ్స్ నుంచే రావాల్సి వస్తుంది. పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ 1/2 కిలోమీటర్ ఈ మిలీనియం బ్లాక్ అవి ఇవన్నీ కూడా దాటుకుంటూ ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా జబ్బులు అయితే రావా. అందుకనే మాకు ఇంకొకటి వెనక ఆల్రెడీ మెయిన్ గేట్ ఏదైతుందో అక్కడ కొంచెం ఓపెన్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి సహా పలువురు అధికారులు సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలకు వెళ్లే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 2-3 రోజుల్లోనే సీఎంను కలిసి పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు బడిబాట పేరుతో అధికారులు కార్యక్రమాలు చేస్తుంటే ఈ బడికి మాత్రం అసలు బాటే లేకుండా చేశారు కొందరు. ఎర్రమంజిల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దారుల మధ్యలో మట్టి కుప్పలు, విరిగిన చెట్లతో పాటు ఎటు చూసిన గోతులే దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే పాఠశాలను ఇక్కడి నుండి తరలించడానికే ఇదంతా చేస్తున్నట్లుగా పిల్లల తల్లిదండ్రులతో పాటు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాఠశాలను ఇక్కడి నుంచి తరలించాల్సి వస్తే అన్ని సౌకర్యాలు ఉన్న భవనంలోకి తరలించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామన్ మహేష్తో అలేఖ్య, HM TV.